సంతోషనా? అన్నా నమస్తే. నమస్తే. ఇప్పుడే ఒక కామెంట్ పెట్టినట్టు నువ్వేనా? అవునన్నా. గుడ్ మార్నింగ్ నరేష్ అన్న. ఈ రైతు బంధు పథకాన్ని పెట్టి నీ కేసీఆర్ ఏదో వాళ్ళ ఇంటి కోసం కాదన్న 10 ఎకరాలు ఇవన్నీ ఎవరైతే ఏమున్నది ఎక్కువ భూమి ఉన్నా రాకపోయినా అంటూ ఓకే ఓకే అన్న. కాదన్నా, ఇప్పుడు అంతకుముందు అన్న కూసవడ్డం పుస్తకాలు కుదబెట్టుకొని కూడా తెచ్చినాం అన్న. అసంటిది 2 ఎకరాలు 3 ఎకరాలు ఎకరం ఉన్నోళ్ళకి అయితే బాగానే పనిచేసింది కదన్నా. నేను 100 ఎకరాలు ఇచ్చిన వాళ్ళకి ఇచ్చిండు అని మాట్లాడతారు అన్న. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఇయ్యలేదు కదా. కరెక్ట్. అయితే ఇంకోటి మనకైతే తెలిపోయింది కదా అన్న. నాకు 2 ఎకరాలు అన్న. అంతకుముందు చేయాలని మస్తు ఇబ్బంది అవుతుండే. ఆ టైంకి వాడి కూడా ఏదనుకోదన్నా ట్రాక్టర్కు లేదంటే మనకు మక్కల వస్తకు ఏదనుకోవడానికి కష్టం కదా, ఉపయోగపడుతుంది కదా. నేను కూడా గతంలో చాలా సార్లు ఇదే టాపిక్ మీద మస్తు మాట్లాడినా, నువ్వు కూడా చూసుంటున్నావు పాత వీడియోలు. అయితే చూసినా 50-100 ఎకరాలు పోతుందని చిన్నోన్ని ఎందుకు బొంద పెడతారు? నేనేమంటున్నా అంటే మనకి పోతే పోని కదా, ఆపుకొని పోతే పోని. ఇప్పుడు మన ఇంట్లోకి వెళ్ళి ఇస్తలేం, పోతూనే మనకైతే ఉపయోగపడుతుందా లేదా? ఒక పత్రం పెట్టినప్పుడు అన్న 1000 మంది ఉంటారు అన్న. అందులో ఉపయోగపడితే 100 మందికి పడకపోయినా అందులో తప్పేమున్నాయి? 900 మంది సంతోషపడతారు కదా. సంతోష్ అన్న, ఊళ్ళే బియ్యం ఇస్తాం కదా, రేషన్ షాప్లో బియ్యం వస్తాయి కదా, అందులో కొద్ది మందికి ఉపయోగపడే అది తీసుకుపోయి మళ్ళీ సేట్లకు షాపులలో అమ్ముకుంటారు, ఏదో జరుగుతుంది. కానీ కొద్ది మందికి అయితే అది కడుపు నింపుతుంది కదా. సంక్షేమ పథకం అంటారు, దాని మీదనే బతుకుతురు. కాబట్టి అంటే వాళ్ళకు ఉపయోగపడేదాన్ని ఎవరికో లాభం అవుతుందని వీళ్ళకి ఎందుకు ఎగబెడతారు, వీళ్ళని ఎందుకు మాడుస్తారు అని నా బాధ. నేను అదే చెప్పేది. ఎగ్జాక్ట్ ఇక్కడ కూడా 20 ఎకరాలకి 50 ఎకరాలకి లాభం అవుతుందని చెప్పి ఒర్రి 2-3 ఎకరాలు ఎందుకు బొంద పెడతారు, గోస పెడతారు అని చెప్పారు. అవునన్నా, మీరు చెప్పారు కాదంటే అన్న. ఇప్పుడు కాళేశ్వరం కట్టిండు, కేసీఆర్ ఇంట్లోకి వెళ్ళి కట్టిండు అన్న. ఏ పార్టీకి మాకు సంబంధం లేదన్న. ఇప్పుడు ఆయన ఇంట్లోకి వెళ్ళి కట్టిండు, ఆయన పోయిండు ఇంట్లో కూర్చున్నాడు. ఇప్పుడు కట్టిందైతే మన పైసలే కదన్నా. ఇప్పుడు ఈయన కడుతున్నా అంటుండు, లక్షలు కోట్లు కడుతున్నాడు. అవి రేవంత్ రెడ్డి ఇంట్లోకి తెచ్చి కడుతుందా? మన పైసలే కదన్నా. రూపాయి నువ్వు సబ్బు కొంటున్నావా, సరుపు కొంటున్నావా, కాళ్ళకి చెప్పులు కొంటున్నావా, ఆ పైసలతోనే కదన్నా. ఇప్పుడు కేసీఆర్ ఇంటికి కొంట పోతారా? కేసీఆర్ అది. ఇప్పుడు మన పైసలు పెట్టి కట్టిండు, సరే కూలిపోతే 2-3 సంవత్సరాల దగ్గరకు వస్తుందన్న. నువ్వు వచ్చి ఏం చేసినావు? బోర్లమే సార్. ఇప్పుడు మా నాన్న 2 ఇల్లు కట్టిండు, మా 2 పెళ్లి చేసి మేము 2 అన్నదమ్ములం. అప్పు అయినా నేను పెత్తనం తీసుకున్నా. నేను ఏది కట్టాక 2 లక్షలు అప్పు చేస్తే ఎట్లుంటది? ఇప్పుడు చిన్నగా అన్న మన మీద ఆయన తిట్టాలని కాదు, ఈయన తిట్ట ఓళ్ళేం లేదు. మన పైసలు మనకి వస్తారు. ఓన్ ఇంట్లోకి వెళ్ళి ఏం లేదు. ఆయన తీసుకొచ్చి ఆయన ఇంట్లోకి వెళ్ళి ఈయన తీసుకొచ్చి ఈయన ఇంట్లోకి వెళ్ళి ఇయ్యాడన్న. అంటే ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే ట్యాక్సులు కట్టేటోళ్ళతో ప్రాబ్లం. వాళ్ళు ఏమంటారు అంటే మా ట్యాక్సులు మేము కడుతుంటాము అంటే జాబులు చేసుకొని, ఈ డబ్బులన్నీ తీసుకుపోయి మీరు రైతులకని ప్రాజెక్టులని నీళ్ళని అదని ఇదని కథం పడతారు, ఓట్ల కోసం చేస్తారు, మీరు మాకేం చేశారని మిడిల్ క్లాస్ కూడా అడుగుతుంటాడు ఎప్పుడు. దానివల్ల ఇలా వస్తుంటది ఇబ్బంది. అట్లా కాదన్నా. ఇప్పుడు జాబులు చేస్తుంటే మనం వ్యవసాయం చేసి పండియండి, జాబులు పైసలు తింటారా అన్న? అది తినరు. అది అర్థం చేసుకోవాలనే మనం చాలాసార్లు అన్నాం. అయ్యో అట్లనే నరేష్, నేను తప్పట్లేదు. నేను ఫస్ట్ టైం మాట్లాడుతున్నా. ఇంతకుముందు మీరు ఎల్లారెడ్డి వచ్చినప్పుడు నేను ఆల్రెడీ మాట్లాడతా అనుకున్నా. అవునా? కానీ అప్పుడు దొరకలేవు. నేను కృష్ణాజివాడు ఇటు ఇందాక వచ్చినావు, కానీ అప్పుడు నాకు కనెక్ట్ కాలేమన్నా. లేకపోతే డైరెక్ట్ ఒక పని చేయి, ఈడ మెసేజ్ పెట్టి. ఇప్పుడు నాకు మెసేజ్ పెడితే మనం ఏం చేద్దామంటే, నేను అటు వచ్చినప్పుడు ఫోన్ చేస్తా, వాట్సాప్లో పెట్టు, ఈసారి కలిసి మాట్లాడదాం తప్పకుండా. ఎందుకంటే అన్న ఇప్పుడు ఏం చేసినా అన్న 2014 ముందు చంద్రబాబు ఉన్నప్పుడు అన్న తోట ఉంటుండే చెరువు. మేము మా అన్న ముంగడి కమ్మ పడితే నేను ఇంకా నుండి 11 గంటలకు 12 గంటలకు వస్తే కళ్ళకు తెర పెట్టుకొని చూసుకుంటుంటాం అన్న. ఆ మార్గం నుంచి అన్న ఎవరన్నా సరే 100కు 100% చేసినోడు దేవుడు అవుతారన్న. కేసీఆర్ అయినా ఎవడైనా 100కు 100% 100% చేయరన్న. చేసేదని లేని ఇప్పుడు 100 ఇచ్చినామన్నా, కనీసం 70 అమలు చేస్తే అరే 70 చేసిండు 30 చేయలేకపోయిండేమో అని అట్లా నువ్వు 100 చెప్పి నువ్వు 10 చేయకపోతే ఏం లాభమన్నా? నువ్వు నిన్ను ఇప్పుడు ముఖ్యమంత్రిని చేసింది రేవంత్ రెడ్డి అన్న. కేసీఆర్ తిట్టేదాక మనం పాలన చేసేదాక. కేసీఆర్ నే తిడతలేడు, జర్నలిస్టులను తిడుతుండు, ప్రతిపక్షాలను తిడుతుండు, ఇగో చదువుకున్న వాళ్ళని కూడా, ఇంజనీరింగ్ విద్యార్థులను కూడా తిడుతుండు. నేనేమో వాళ్ళని ఎండిదామన్నా గీడేందుకు? గీడే ఇంతకుముందు చెప్పింది కదన్నా. కాదన్నా, నేను ఇట్లా నోటిఫికేషన్ చేసి అర్థం ధర్నాలు చేస్తున్నా చెప్పినోడు ఎండిదామని ఎందుకు అంటాడు? అంటే మాట్లాడు తప్పు నాకు తెలియదన్నా. నీ మనసులో చెప్తున్నావు అంతే. ఎందుకంటే అన్నం ముడిచిందా లేదో ఒక మెతుకు చాలన్నా. ఇప్పుడు 3 సంవత్సరాలు అవుతుందన్నా. నువ్వు ఆయన తిడుతున్నావు, జర్నలిస్ట్ అని తిడుతున్నావు, వీళ్ళని తిడుతున్నావు. నువ్వు ముఖ్యమంత్రి ఎక్కింది దేనికోసం?
అందరు తిట్టడానికా? తిట్టనీకి? పాలించడానికా? తిట్టనీకి. తెలంగాణ అంటే ఇంతకు ముందు ఎట్లుంటుండే, అది పోయినా తెలంగాణ అంటే అరే నీ తెలంగాణ మంచిగా ఉందని ఆ రకంగా ఉండే అన్న. నేను ఏ పార్టీ కోసం కాదు, నేను ఇప్పటికి ఏ పార్టీ కండువా కూడా వేసుకోలేదు అన్న. పక్క రాష్ట్రాలకు పోయి అడిగితే చెప్పరా? నేను ఏమంటున్నా అన్న, ఇప్పుడు కాదన్న రైతు బంధు పెట్టిండు, పిఎం కిసాన్ అని పెట్టిండు మోడీ గారు, ఆయన ఎందుకు పెట్టిండు అట్లా? నేను అడిగేది అదే మరి. చూసే కదన్న. ఇప్పుడు జగన్మోహన్ ఇది తప్పైతే ఆయన పెట్టకపో కదా. ఇప్పుడు కరెక్ట్ ఇది అన్యాయం అయితే తప్పు అయితే మరి మోదీ కూడా పెట్టకపోతుండే కదా మరి. ప్రాంతీయ పార్టీలు వేరన్నా, ఇది నేషనల్ పార్టీ కదా. మరి 10 కోట్ల మందికి ఇస్తుండు కదా మరి. వైఎస్ ఇట్లనేమో చేస్తుండు, వైఎస్ జగన్మోహన్ ఇట్లా చేసిండు. ఇప్పుడు ఈయన చేసేది నేషనలే కదా. అవునవును. ఇవంటే ప్రాంతీయ పార్టీలు ఓకే, ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ప్రాంతీయ పార్టీలు. నేషనల్ పార్టీ కూడా ఇస్తుంది కదా, అది మంచిది. కాకపోతే అన్న మోడీ ఎంత చరిష్మా ఉంటది అన్న, ఆయన ఎంత ఆలోచిస్తే తప్ప పథకం అమలు మరి అంటే దేశమంతా ఇట్లాంటి పథకం రాష్ట్రమే కదన్నా, అది మొత్తం దేశమంతా. అదే దేశమంతా పెట్టాలంటే ఎన్ని ఎక్సర్సైజులు చేస్తారు, ఎంత ఆలోచిస్తారు, పెట్టానా లేదా అనే దాని మీద మస్తు చర్చలు నడిచినాకనే అవుతుంది, అది ముందుకు వస్తుంది. ఇప్పుడు నువ్వు స్టూడియో పెట్టినావన్నా, నీకు తెలుసు. నేను స్టూడియో పెడితే నడవదా అంటే నీకు ఎంత లుస్తులు ఉన్నాయి, నీకు ఎంత పెట్టుబడి పెట్టినావు, ఎంత అన్ని చేస్తేనే కదా నచ్చేది. నువ్వు ఇప్పుడు స్టూడియో పెట్టిన అప్పు లేకుండా చేసినావా అన్న? నీ సొంత పైసలతో చేసినావా? చూసినానికి తెలుస్తుంది నొప్పి. నేనేమంటున్నా, నీకు ఎంత పెయిన్ ఇప్పుడు నీకు పెయిన్ హుషారు లేదు, దగ్గుందన్నావు, నిన్న రాలేదు, ఇక నచ్చిన వాటి దేనికోసం నీకోసం చూస్తున్నారని ఒక దానికోసమే కదన్నా. అదే గుడ్డు పెట్టే కోడికి తెలుసు నొప్పి. చూస్తాడు ఏం చెప్తాడు, మొత్తగా చెప్తాడు, ఇది అల్కగా, ఇది సింపుల్, గదెంత గిదెంత దా చెయ్యి ఒకసారి చూస్తే తెలుస్తా, చేస్తే తెలుస్తుంది. ఏమంటున్నా నరేష్ అన్న, నేను అనేది నేను ఒక వారం అవుతుందా నేను మాట్లాడాను, ఇంతకుముందు మాట్లాడినా, అది లైవ్ అయిపోయిందట, మనల్ని మాట్లాడి రేపు మాట్లాడాను అన్నారు, కలవలేదు. నేననేది ఏంటంటే ఆయన అప్పు చేసిందా కాదు, ఒక ఏజ్ కన్నా అన్న ఇప్పుడు నువ్వు ఉన్నావు, నీ ఏజ్ ఎంతనో నా ఏజ్ ఎంతనో మాకు తెలుసు అన్న అనుకుంటున్నాం. మీరు నన్ను అంటున్నారు, నేను నన్ను ఒక పెద్దోని ఎవరినైనా సరే సార్, మన తెలంగాణలో ఒక సంప్రదాయం ఏముంది, పెద్దలను గౌరవించాలి. పెద్దలను అంటాం, వయసు తెలియకపోతే సంతోష్ భాయ్, వయసు తెలియకపోతే చిన్నోళ్ళు కూడా అన్న అంటాం, ఎందుకు మనకు అని అన్నానే అంటాం. నేను ఏమంటున్నా, నువ్వు ఒక ఆయన లంగనా దొంగన ఒక కేసీఆర్ అనేటోడు, సరే ఆయన ఒక్కడు దానిలాడితే రాలేదు కేసీఆర్, మనం దానిలాడినా, నువ్వు దానిలాడినా, నేను దానిలాడినా, కాకపోతే ఒక ముందుండి అయితే ఒక ధైర్యం ఇచ్చినోడు అయితే రావన్నా లేదా? ఇప్పుడు అన్న నువ్వు స్టూడియో పెట్టి నువ్వు ముందుండి చెప్తే కదా నీ రిపోర్టర్లు ఇట్లా చేసే పని. అట్లా కరెక్ట్. అంటే నాకు తెలిసి మాట్లాడుతున్నా, తెల్లగా నేను. సంతోష్ భాయ్, నువ్వు అన్ని బరాబర్ మాట్లాడుతున్నావు, నువ్వేం చేస్తావు చెప్పు ఇంతకి, అది చెప్పు. చేసేది వ్యవసాయం అన్న, 2 ఎకరాలు ఉంది నాకు. ఏ ఊరు మనది? అది తాడవాయి మండల్, కామారెడ్డి డిస్టిక్. తాడవాయి మండల్ తెలుసు. మండల్ ఏ ఊరు? దేమికలానా? అంటే మీ రమణారెడ్డి అదే ఊరు కదా? మా ఎమ్మెల్యే సాబ్ది కామారెడ్డి, మా ఎమ్మెల్యే సాబ్ది మీ ఊరు. మాది కామారెడ్డి. అంటే కామారెడ్డి టౌనే. అదే అంటే మన కొద్దిగా మన వాయిస్ బట్టి నువ్వు ఇక్కడే ఎటో మన మాటను బట్టి అర్థం కదా ఎక్కడో లీలని. అదే అన్న ఆ వాయిస్ అర్థం అయ్యి మరి అందుకోసమే మరి ఒకసారి కలుద్దాం, ఒకసారి నేను కామారెడ్డి వచ్చినప్పుడు ఫోన్ చేస్తా, కలుద్దాం. సరే అన్న. థ్యాంక్ యూ సంతోష్ భాయ్, థ్యాంక్ యూ.